హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పాత రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళు మట్టి వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకొని ఇంట్లోనే అయితే తాగేవాళ్ళు. వాళ్ళకైతే అప్పుడు వాటర్ క్యాన్స్, వాటర్ ప్యూరిఫైర్స్ అలాంటి ఎక్విప్మెంట్స్ అయితే లేవు కదా. ఇంట్లోనే వాళ్ళు చేసుకొని అయితే నీట్గా తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మనకి చాలా వచ్చేసాయి. సో వాళ్ళు ఏం టిప్ ఫాలో అయ్యారు ఏంటనేది అయితే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. దాని నిండా వాటర్ని అయితే పోసుకున్న తర్వాత మట్టి వాటర్ అనేది లేదు కాబట్టి నేనైతే అల్లంకున్న మట్టిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అల్లంని క్లీన్ చేయంగా మనకైతే వాటర్ అనేవి వైట్గా ఉన్నవి కాస్త మట్టిగా అయితే మారిపోయాయి. ఇప్పుడు మనము ఈ మట్టి వాటర్ని అయితే ఫిల్టర్ చేద్దాము. దానికోసం అయితే మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ అనమాట, చాలా యూస్ అవుతుంది వాటర్ని ప్యూరిఫై చేయడానికి. దాన్నే పటిక అంటారు. ఇది ఎక్కడైనా ఆయుర్వేద షాప్లో అయితే దొరుకుతుంది. ఇది మనం ఒక 5-6 సార్లు అయితే వాటర్లో ముంచి తీస్తూ ఇలా కనుక చేసాము అంటే మట్టి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి మంచి వాటర్ పైకి వస్తాయి అనమాట. నేను ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసాను. చూసారు కదా, మట్టి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయాయి. మంచిగా మంచినీళ్ళు అనేవి పైకి అనేది తేలాయి అనమాట. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేశారు అని అంటే కిందకి ఉంది కదా రెడ్గా అలాగా, అదంతా మనం అల్లం కడిగిన మట్టి అనమాట. అది మట్టి అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇక వైట్గా ఉన్నవైతే నార్మల్ మనం తీసుకున్న మంచినీళ్ళు అనమాట. సో చూసారు కదా, ఈ టిప్ అయితే చాలా వర్క్ అయిందనమాట. అలానే మీకోసం అని చెప్పి నేనైతే ఇంకొక దాంట్లోకి అయితే నార్మల్ వాటర్ని అయితే పోసి చూపించాలనుకుంటున్నాను, పైన ఉన్నటువంటి వాటిని. సో అందుకోసం అయితే మంచినీళ్ళని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకో గ్లాస్లోకి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది ఎంత బాగా ప్యూరిఫై అయ్యాయో చూడండి. చాలా అంటే చాలా వర్క్ అవుతుంది. ఇదైతే నేను ఎక్స్పెరిమెంట్ ఇది చేసేటప్పుడు ఇది వర్క్ అవుతుంది అనుకున్నాను, కానీ బాగా వర్క్ అయిందనమాట. ఇక అల్లం కడిగిన డస్ట్ అంతా అయితే మనం ఈ గ్లాస్లో చూసుకున్నారంటే మొత్తం కిందకి అనేది వచ్చేసింది డస్ట్ అనేది. ఇదైతే ప్లెయిన్ వాటర్ అనమాట. చూసారు కదా, డస్ట్ అంతా కింద ఉండిపోయింది. ఈ పటిక వేయడం వల్ల వాటర్ అనేది మంచినీళ్ళు అనేది పైకి వచ్చేసి డస్ట్ అనేది కిందకి వెళ్తుంది. అదే మురికి నీరు కిందకి వెళ్ళిపోయింది అనమాట. వాటర్ ప్యూరిఫైయర్గా ఇది ఒక్కటి వేస్తే చాలు, చాలా అంటే చాలా వర్క్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.